హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? రేపైతే మా వాడి బర్త్డే కదా, సో మా సిస్టర్ అయితే వచ్చేసింది అనమాట. మా సిస్టర్తో ఒక చిన్న బ్లాగ్ చేద్దామని ఈ వీడియో. ఎవరి కోసం వచ్చింది అడగ? ఎవరి కోసం వచ్చామే? నేను నా బిడ్డ కోసం వచ్చా. నా కోసం? నీకోసం? నా పుట్టబోయే పాప కోసం డ్రెస్సులు దమ్మంటే ఆ పిల్లకి దాదంట, వీడికే తెస్తుందంట. ఈయన పెద్ద చిలో అని ఇదిగో వీడికి తెచ్చిందంట. చూడండి, బర్ఫీ డబ్బా తినేసి నీకే. యాషు వీడియోలో ఉన్నాడని సిగ్గుపడుతుంది. యాషు నీకేం డ్రెస్సులు తెచ్చింది అడుగు. మా బుడ్డోడి డ్రెస్ అబ్బా బొమ్మలన్నీ తీసుకొని ఆడేశాడు. సో ఇప్పుడైతే డ్రెస్సులు ఏం తెచ్చిందో మా మమ్మీకంట, మా బుడ్డోడికంట, నాకైతే ఒక ఫీడింగ్ నైటీతో సరిపెట్టేసింది మా పాప. చూపిస్తా ఆగండి. ఉండు, నువ్వు దాని వీడియోని గెలకకూడదు. ఉండు యాష, అంగ పోకూడదు. అంగ పోనా నడిచిరు. ఇదో ఇదో దీంట్లో ఏముందో చూడు అబ్బాయికి. ఇది వచ్చి రుద్రాక్ష అంట. అక్కడ కోయంబత్తూరు ఈషాలో ఇచ్చారు. ఈ బుడ్డోడికి కట్టాలంట నేను దాన్ని. సో చూసారా, ఒక షాప్ పెట్టేసేయచ్చు. ఇవన్నీ వచ్చి డ్రెస్సెస్ అంట. దీంట్లో ఇంకా ఉన్నాయి, చూద్దాం. ఎన్ని జతలో, అన్ని అబ్బాయి ఎన్ని జతలో. ఆయన ఎన్ని తెమ్మన్నాడు మే? అమ్మో, ఆల్మోస్ట్ అన్ని ఒకే కలర్స్ గానే ఉన్నాయి. సరేలే, మెటీరియల్స్ అన్ని అట్లేగా ఉంటాయి. మనకు నచ్చవు. ఏ జనరేషన్ వాళ్ళు వేసుకుంటారు ఇవన్నీ. బన్ను నాకేం తెచ్చావు? ఇది ఒకటే తెచ్చా, నీకు పెట్టుకో. ఒక్కటేనా? అది ఒకటే ఎక్కువ నీకు. ఒక్కటే తెచ్చిందంట నాకు. కానీ ఫీడింగ్ నైటీ నేను ఎప్పటి నుంచో కావాలి, తీసుకోవాలనుకుంటున్నా. కలర్ కూడా నాకు చాలా వేసేదా మిమ్మీ? వేసేదా నీకు? చూసారా, దయేస్తుందా? ఇదైతే తీసుకొచ్చేసిందంట. నేను ఇస్తాను. కూర్చో కూర్చో కూర్చో. నా కోసం రాలే, మా బాబు కోసం వచ్చింది. వాడి బర్త్డే కాబట్టి. చూసారా, మా అమ్మకు కూడా తెచ్చిందంట. ఒకటే అమ్మ తెచ్చింది. అసలు మా సెలక్షన్ అయితే కాదు, మా అమ్మ సెలక్షన్ ఎట్లుంటదంటే ఏం బన్ను, అది మా మమ్మీకి నచ్చింది. మమ్మీకి నచ్చిందంట. చూసారా, ఏ కాలంలో ఉన్నారు వీళ్ళందరూ. అది కాటన్ బాగుంటుంది. కాటనే, కానీ ఈ డిజైన్లన్నీ ఎప్పుడువి? నువ్వు నీకు నచ్చిందే తెచ్చిండాల్సింది. అవి కట్టుకోవాలిగా. సో ఈ శారీ ఒకటి అన్నమాట. ఇదైతే బాగుంది. చూసారా, నాకు బాగుంది కదా. ఆడదేస్తా కదా, బాగుందా? సో ఇదైతే మా మమ్మీ అన్నమాట. మా డాడీ, మా మమ్మీయే ఓల్డెస్ట్ అంటే మా డాడీ. సో ఇవైతే మా డాడీ సెక్షన్ అన్నమాట. ఇవి మన కాలం వాళ్ళు చూసేవి కాదు, బట్ అఫ్ కోర్స్ ఇవే లైఫ్ వస్తాయి అనుకో. ఏమ్మా కాస్ట్ బయట 500కి ఒక షర్ట్ వస్తుంది. ఇవైతే మెటీరియల్ కొని మళ్ళీ కుట్టుకులు ఎంతమ్మా? అది కుట్టించుకునే వాళ్ళని పెట్టమ్మా, మనకి సంబంధం లేదు. సంబంధం. సరే ఇప్పుడు చెప్పు హ్యాష్కి. యాక్చువల్లీ ఆల్రెడీ బొమ్మలు అయితే తెచ్చింది. నేను వీడియో తీయాలి, మనం వ్లాగ్ చేద్దాం అనే లోపల ఏం చేసావు? ఆత్రం తట్టుకోలేక అమ్మ కొడుకు ఇద్దరు వాటిని తీసేసుకొని పీకి లాగి చిందర బందరు చేసి వేసేసాను. ఆడుకున్న వీడియో నా ఫోన్ లో ఉంది. నేను మా బాబు ఆడుకున్న వీడియో నేను మీకు ట్యాగ్ చేస్తా దీంట్లో. అసలు ఎందుకులేండి, నేను వీడియో ఓపెనింగ్ చేసేదంతా వీడియోలో చూపిద్దాం అనుకున్నా వ్లాగ్ లో. వీళ్ళిద్దరు అసలు ఆగరగా ఏంరా. చూసారు, అంతలో వాళ్ళు బర్ఫీ ప్యాకెట్ తిప్పి తింటున్నాడు. అలా ఉంటాయి వాడి కథలు. మీరు మా బుజ్జోడికి ఏదో డ్రెస్సులు తెచ్చిందంట. ఫస్ట్ ఇవన్నీ కాదు కానీ బర్త్డే రోజు కేక్ కటింగ్ చేసే డ్రెస్ చూపి. ఆమె తెచ్చింది కేక్ కట్ వేయాలి. సో చూసేద్దామా. తలకేలా చూపిస్తున్నా, తల తిప్పి చూపిస్తున్నా. యాషి బాగుందా? ఎవరికి ఇదా? యారికి? ఇదన్నమాట. ఇది వచ్చేసి టీషర్ట్, లోపల టీషర్ట్, బయట కోటు, బయట కోట, ప్యాంట్. ప్రతిసారి మీ చెల్లి వస్తే ఏం తెచ్చింది మా కోసం అని వీడియో అప్లోడ్ చేయడమే కానీ చెల్లికి ఏం తీసి ఇచ్చింది లేదంటారేమో మళ్ళా కదా. ఇప్పుడు తీసుకుంటా టీనగర్లో. టీనగర్లో తీసుకుంటే ఎవరు క్రెడిట్ కార్డ్ ఇమ్మంటావు? తింటావా? ఇదేంటి ఇది? అది వెறுం ప్యాంటా? సో ఈ ఉత్తి ప్యాంట్ అనమాట. మా వాడికి ప్యాంట్లు లేవు, అందుకని ఒక ప్యాంట్ తెమ్మన్నా.
సో ఇది నార్మల్ ప్యాంట్. ఇదైతే నేను సెలెక్ట్ చేసిందే కదా, కాదా? అది మార్చేసాం. ఇది టీ షర్ట్ జట్టి. ఇది బొమ్మ. ఇది మా dress, బుడ్డోడికి బొమ్మ కాదు. మా బుడ్డోడికి వచ్చే డ్రెస్సులు నాకు గాని వస్తే నేను ఇంకో 4 బొమ్మ జీవాలు డ్రెస్ తెచ్చుకున్నాను. ఉన్నాయి. ఇదో డ్రెస్ అబ్బాయి. నేనైతే డ్రెస్ కొని ఎన్ని రోజులు అవుతుంది తెలుసా? మమ్మీకి తీమని చెప్పు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. తను ఆల్రెడీ నాకు ఫోటోలో షేర్ చేసింది, చూసారా? క్యూట్ ఉంది కదా. ఇదే మనకు దొరికితే ఎంత బాగుంటుంది. సింగపర్ నల్లరికా ఉనకా సరే మమ్మీకి పెట్టేదే, మమ్మీ నీకు పెట్టేదే. చీది వావ్, ఏ పెద్దది. నెక్స్ట్ ఇయర్ వేసుకుందాం. నెక్స్ట్ ఇయర్ అన్ని చిన్నవి, కొంచెం పెద్దది. ఇది పెద్దది. అవును, అన్ని చిన్నవి తెచ్చి అన్ని నువ్వు వెయ్యవు అట్ట బీరు వాళ్ళు పెట్టుకొని వేస్ట్ అయిపోతావు. నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి వేసుకుందాం. ముఖం బొగలు కొడతా. సో వీటన్నిటితో పాటు లాస్ట్లో నిన్న నేను మా ఆయన కలిసి కొరియన్ ఏమంటారు దాన్ని, ఏమన్నాను, బ్యాగ్ వస్తుంది, బ్యాగీ సెట్ కోసం వెళ్ళి అక్కడ మాకు అంత తెలివిలేదులే, ఆ కొరియన్వి ఉన్నాయన్నమాట అన్ని అక్కడ. యాక్చువల్లీ అక్కడికి వెళ్తే అన్ని డ్రెస్సులు ఉన్నాయి కానీ మనకేం తెలుస్తాయి వాళ్ళు వేసుకునే వీడికి సెట్ అవుతాయని. కానీ నాకైతే మా ఆయనకు ఒక డ్రెస్ నచ్చింది, ఆ పెద్ద సైజు లొడంగుడంగా బర్త్డేకి వేయకూడదని నేను వద్దని నార్మల్ ప్రెజెంట్ కరెక్ట్ సైజ్ తెచ్చా అనమాట. అది కూడా నేను లాస్ట్లో చూపిస్తా వీడియో. దాని మీద మా చెల్లి రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి. 1200 వేస్ట్ అంటదా బెస్ట్? నాకైతే వేస్ట్ అని అనిపించింది. 1200 మేము ఒక్కటే. నేను తెచ్చిన కోట్ సెట్ కూడా 1200. ఇది చూసారా? దిస్ ఇస్ మై సెలెక్షన్ కదా. నేను చూపిస్తేనే కదా సెలెక్ట్ చేస్తారు ఎవరైనా. అవును, నేను అందులో ఫిల్టర్ చేసి నీకు చూపిస్తేనే కదా నువ్వు కలర్ సెలెక్ట్ చేసావా. సో ఇదొకటి, ఇది సెట్ అనమాట. ఇది బాగుందా? అన్నీ బాగున్నాయి. బీ వాళ్ళ బెత్తే చెప్పు. మేమే బర్ఫీ నేను మెత్తమ్మా, బర్ఫీ చేస్తుంది చీమలు కొట్ట. సో ఇదొకటి అనమాట. వా, ఇది పెరుస్తుందా బన్ను? నువ్వు బెత్తి కొట్టు, జట్టి వస్తుంది. ఆ కలర్ నచ్చింది నాకు, అందుకే తెచ్చాను. మనం చిన్నదా పెద్దదా అని ఆలోచిస్తాం, మనకు నచ్చిందా లేదా. ఇది సెట్ చేయగలిగేదమ్మా. మమ్మీ వస్తే మాట్లాడుద్ది వీడియోలో మధ్యలో. ఉండదు, చేయగలిగేసి వస్తా. చేయగలుగుతుందా? ఇది కూడా నేను సెలెక్ట్ చేసిన సెట్లు నువ్వే సెలెక్ట్ చేసావు లాస్ట్ లో. నేను తీసుకోవచ్చు. సో గైస్, ఈ వ్లాగ్ అంతే అనమాట. ఇప్పటికైతే ఇవన్నీ మా కోసం తెచ్చింది. ఒక్కరోజు ఉంటాను వచ్చింది, ఊరికి వెళ్ళాలి కాబట్టి. ఎన్ని రోజులు ఉంటున్నావు అమ్మ? 3 days ఉంటుందంట. సో ఇంత కష్టపడి వచ్చింది ఎవరి కోసం అంటే మా తాత కోసం, యాషు కోసం అంటుంది ఆమె ఒక డైలాగు. కానీ ఏమో అంతే, వాళ్ళిద్దరి కోసం. అంతే, వాళ్ళిద్దరి కోసం వచ్చిందండి, నా కోసం కాదంట. ఒక్క శ్రీమంతం ఫోటోషూట్ తీయమంటే ఆ మాటే లేదు ఇప్పటిదాకా. దానికి కావాల్సిన రెడీ చేసి పెట్టుకోమన్నా, మీరు చేసుకున్నారా? అంతా విధిరాత, ఏం చేద్దాం. సో అంతే అనమాట. ఈసారి ఖచ్చితంగా, అంటే ఇప్పటిదాకా మనకు బడ్జెట్ లేదు, మన దగ్గర రూపాయి లేదనుకోండి, ఎప్పుడు ఆమె తెస్తే తీసుకోవడమే. ఈసారి మహాలక్ష్మి పుట్టి డబ్బులు వస్తే ఆ పిల్ల వచ్చేటప్పటికి ఏదైనా ఆ పిల్లకి వెయిట్గా మనం తీసిచ్చి ఒక వ్లాగ్ చేసేద్దాం, అంతే కదా. సో అంటిల్ దెన్ బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలిసేద్దామా? బాయ్.